మధ్యప్రదేశ్ యొక్క సంజయ్ టైగర్ రిజర్వ్ యొక్క బఫర్ జోన్లోని బారిజారియా గ్రామానికి చెందిన కిరణ్ బేగా తల్లి ధైర్యం మరియు ప్రేమకు నిజమైన చిహ్నంగా అవతరించింది. ఒక ఆదివారం సాయంత్రం తన పిల్లలతో కలిసి తన గుడిసె వెలుపల కూర్చున్నప్పుడు ఒక చిరుతపులి పొదలు నుండి అకస్మాత్తుగా కుమారుడు రాహుల్ను దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళింది. ఆ భయానక ఆ క్షణంలో కిరణ్ వెనుకాడలేదు. తన ఇతర పిల్లలను గుడిసె లోపల త్వరగా భద్రపరిచింది మరియు రెండవ ఆలోచన లేకుండా అడవిలోకి పరిగెత్తినది. చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. ఆమె కొడుకును కాపాడాలి అనే సంకల్పం తప్ప. ఆ చీకట్లో పులి వెళ్లిన దారిలోనే వెళ్లి పెద్ద రాయిని పులి మీద ఎత్తివేసినది. రాళ్లతో పులిని కొడుతూనే ఉన్నది. పులి ఎంత గాండ్రించినా ఆమె భయపడలేదు. ఆమె చేతిలో పెద్ద కర్ర మాత్రమే ఉన్నది. రాళ్ల దెబ్బలకు పులి నొప్పి తట్టుకోలేక ఆ బాబును అక్కడ వదిలేసి వెళ్లినది. ఫారెస్ట్ వాళ్ల ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ఆమెను టీవీలో పొగుడుతూ ఆమెకు సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.